వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 3 రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఆకివీడి దగ్గర రామాలయం నిర్మించడానికి అక్కడ వెళ్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళితులయ్యి మతం మారినటువంటి వాళ్ళు ఇక్కడ కట్టడానికి లేదు, ఇక్కడ ఎవరో హిందువులు, ఒక్క హిందువు కూడా ఇక్కడ లేరు, ఇలాంటి చోట మీరు వచ్చి ఎలా కడతారు అంటూ అడ్డం పడ్డారు. సరే, అక్కడికి అయ్యింది. ఆ తర్వాత దానికి సంబంధించి చర్చ ఇవన్నీ అయ్యాయి. ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా రఘురామకృష్ణరాజు గారు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పారు. అంతా అయింది. ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చి ఇంకేముంది, అక్కడ 3 మసీదులు కూలగొట్టేశాడు ఆయన, చర్చిలు కూలగొట్టేశాడు, 14 చర్చిలు అంటూ ఆరోపణలు ఇవన్నీ చేశారు. పర్మిషన్ లేనటువంటి దేన్నైనా కూలగొడతాము, కాలువలకు అడ్డంగా ఏదున్నా కూలగొడతాం ఖచ్చితంగా. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, కాలువల వ్యవస్థ అంతా చక్కగా ఉండాలి. ఉండి ఎమ్మెల్యేగా ఇది నా బాధ్యత అని చెప్పి ఆయన ముందు నుంచి స్పష్టం చేశారు. అంతా అయింది. అలాగే సాక్షి పత్రికలోనే 100 ఏళ్ల పైచీలకు రామాలయం చరిత్ర ఉంది, దీనికి కాపాడండి అని చెప్పని, ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కాపాడండి అని చెప్పి ఒక ఆర్టికల్ వేస్తే దాన్ని చూసి అయ్యో సాక్షి వారు కూడా ఇలాంటిది వేస్తారా, పోన్లే అభినందనలు, మనం చేయాల్సినటువంటి పని ఇది అని వెళ్ళి ఆ రామాలయ పునరుద్ధరణ మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి అని చెప్పి వెళ్తే ఆయనకు అడ్డం పడ్డారు. సరే, అయ్యింది. అయిన తర్వాత వచ్చినటువంటి వివరాలు ఇవన్నీ చూసినప్పుడు అక్కడ వేరే ఆలయం ఏదో ఉంది, అది రామాలయం కాదు, రామాలయం కానే కాదు, అక్కడ ఒక్క హిందువు కూడా లేడు అన్నటువంటి వాళ్ళు గొంతేనమ్మ గుడి, అంటే గ్రామ దేవతలు మనకి సుబ్బాలమ్మ, లేదంటే మా ఊళ్ళో మాకైతే మురుగులమ్మ, ఇలా ఉంటారు కదా మన గ్రామ దేవతలు, అలాగా ఇది గొంతేనమ్మ గుడి అని చెప్పి చాలామంది వచ్చేసారు. సరే, ఏదన్నప్పటికీ అది కూడా దాన్ని ఆహ్వానించారు. కానీ అది గొంతేనమ్మ గుడి కాదు, అది మేరీమాతది కాదు, ఇంకోటి కాదు, అది వాళ్ళు ఏదో మొత్తం మొత్తం రామాలయానికి సంబంధించిన ఆ స్థలాన్ని కబ్జా చేయాలి, అక్కడ గుడి ఉండకూడదు అనుకున్నటువంటి వాళ్ళు, దాన్ని పాడుపెట్టినటువంటి వాళ్ళు మొత్తానికి చేసినటువంటి, అంటే ఈ కన్వర్టెడ్ బ్యాచ్ ఉంటారు చూసారా, కన్వర్ట్ చేసేటువంటి బ్యాచ్, వాళ్ళు చేసినటువంటి కుట్ర ఒకటి బయటపడింది. కానీ నిజాలు దాచేస్తే దాగిపోగా అది రామాలయం లోపల నిన్న శుభ్రం చేశారు చక్కగా. ఇది మా అమ్మవారి గుడి, గొంతేనమ్మ గుడి ఇది అని మాట్లాడారు. ఇక్కడ రామాలయం కట్టద్దు, మా మనోభావాలు దెబ్బతీయొద్దు ఇది మాట్లాడినటువంటి వాళ్ళు వాస్తవాన్ని మర్చిపోయారు. అంటే దాని వెనకాల కూడా ఏమైనా కుట్ర ఉందేమో అన్నటువంటి ఆరోపణలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించి అసలు వాస్తవాలు కూడా చాలా క్లియర్గా బయటకు వచ్చాయి. ఒకసారి ఈ ఫోటో చూడండి, అబ్జర్వ్ చేశారా? కనిపించలేదు కదా? మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూద్దామా? క్లియర్ కట్గా ఫోటోని ఎన్లార్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి చూస్తే ఏముంది, అక్కడ రామాలయం కింద ఏదో పేట అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా పేర్లపేట ఏదో శ్రీరామాలయం పేర్లపేట అనేటువంటిది, పైనేమో ఎరుపు రంగులో పెయింట్ వేసి ఆ టెక్స్ట్ దానికి ఆకుపచ్చ రంగుతోటి బార్డర్లను చేసినటువంటిది. మరి రామాలయాన్ని పట్టుకుని దీన్ని గొంతేనమ్మ ఆలయం, మా గ్రామ దేవతాలయం ఇవన్నీ చెప్తారేంటి? రామాలయం ఉన్న చోట రామాలయమే ఉండాలి కదా. ఇది ఇందులో ఉన్నటువంటి భారీ ట్విస్ట్. అయితే దీనికి ఇంకోటి కూడా, పెద్దపేట అనేటువంటి ఊరు స్పష్టంగా రామాలయం. అలాగే దశాబ్దాల పాటు దీనికి సంబంధించినటువంటి కరెంటు బిల్లులన్నీ కూడా రామాలయం పేరు మీదే ఉన్నాయి, గొంతేనమ్మ పేరు మీద ఎక్కడా లేదు. ఇంకొక చర్చ్ పేరు మీద ఇంకోటన, అది కూడా ఎక్కడా లేదు. తర్వాత ఇక బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్లో కూడా 1932 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఆర్లో కూడా పెద్దపేట రామాలయం అనే ఉంది తప్ప ఇంకోటి కాదు. మరి బ్రిటిష్ టైంలోనే అది రామాలయమే అంటే ఇప్పుడు సరికొత్తగా వచ్చేసి అది రామాలయం కాదు, అదేదో పాత బిల్డింగు అని మాట్లాడేటువంటి కన్వర్టెడ్ బ్యాచ్ ఒకళ్ళు, లేదు కొత్తగా వచ్చి సర్లే ఏదో ఒకటి అయింది కదా, ఇది మనదే, మన అధీనంలోనే ఉండాలి, ఇక్కడ రామాలయం కట్టడానికి వీల్లేదు, రఘురామకృష్ణరాజుకి ఇందులో క్రెడిట్ రావడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కొంతమంది ఆయన చెప్పింది నిజమే అయినప్పటికీ అంటూ మాట్లాడుతూ ఇది గొంతేనమ్మ గుడి, ఈ గొంతేనమ్మ గుడి దగ్గర రామాలయం కట్టడానికి వీల్లేదు అంటే దాన్ని గొంతేనమ్మ గుడి చేసేశారు. మరి ఏ విధంగా చేశారు అనేది తెలియదు. మేబీ ఆ గొంతేనమ్మ గుడి వేరే చోట ఉందేమో, అది కూడా కట్టాలి అంటే రఘురామకృష్ణరాజు గారు హ్యాపీగా దాన్ని కూడా చేయిస్తారు. ఆయనకు ఆ భక్తిభావం అనేది ఉంది, ఆధ్యాత్మిక చింతన అనేది కూడా ఆయనకు ఉంది, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఇక్కడ ఉన్న రామాలయం పాడు పెట్టబడినటువంటి రామాలయానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు చర్యలు తీసుకుంటూ ఉంటే నొప్పి పుట్టినటువంటి వాళ్ళందరూ కొంత ఏకమయ్యి అది రామాలయమే కాదు అన్న వాళ్ళకి ఇది రాముడు చెప్పినటువంటి సమాధానమే. చాలామంది అంటున్నారు రఘురామకృష్ణరాజు గారిని ఆయన పొగుడుతూ ఆయనకి సంబంధించిన ఇది చెప్తూ, ఈ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి కోస్తాంధ్ర గ్రామాల్లో ఒక మాఫియాలా ఏర్పడినటువంటి కొంతమందిని
వీళ్ళందరినీ కూడా క్లియర్ చేసేందుకు చేస్తున్నటువంటి ఈ సున్నితమైన, కఠినమైన, జటిలమైన పరిస్థితిలో రఘురామకృష్ణరాజు గారు పూనుకున్నటువంటి ఈ సాహసోపేతమైనటువంటి చర్యలకి ఆయనకి అభినందనలు అంటూ చాలామంది చెప్తున్నారు. సాహసోపేతమైనటువంటి చర్య ఇంకోటి అనడానికి ఏం లేదు. రామాలయం ప్లేస్లో రామాలయమే ఉండాలి, అంతే. ఇదేమీ మొఘలులు మన మీద దండయాత్ర చేసినటువంటిది ఆ ఏరియా కాదు, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కాదు. లేదు ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టేస్తాం, చేసేస్తాం ఇది అనుకోవడానికి ఇంకోటి లేదు. ఎవరైనా సరే ఆధారాలుండి ఆధారాలతోటి ఏదన్నా చూపించుకోగలిగితే తప్పులేదు. అవేం లేకుండా బలవంతంగా మీద పడిపోయి మా ఇష్టం దౌర్జన్యం చేస్తాం ఇది అంటే ఎవరు ఊరుకుంటారు? రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నారు. సో ఇది ఉండి రామాలయానికి సంబంధించదే, పెద్దపేట రామాలయానికి సంబంధించినటువంటి అసలు చరిత్ర. 1932 బ్రిటిష్ కాలం నాటి ఆర్ఎస్ఆర్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజిత రాష్ట్రంలోనూ కూడా రామాలయం పేరు మీదే కట్టినటువంటి కరెంటు బిల్లులు, అన్ని రికార్డులు, ఇది మాత్రమే కాకుండా ఆ ఆలయపు గోడల మీదే రామాలయము పెద్దపేట అన్నటువంటి పేర్లతో సైతం చాలా క్లియర్గా ఉంది. సో ఇది రామాలయం కాదు అని ఎవరు వచ్చినా సరే అది అబద్ధమే తప్ప ఇంకోటి కానే కాదు అనేది వాస్తవం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.